మంచిర్యాల జిల్లా చెన్నూరులో పత్తి రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా తమకు గిట్టుబాటు రేటుతో పాటు పత్తి వెంటనే కొనుగోలు చేయాలని ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఒకసారి పూర్తి వివరాలు కనుక గమనిస్తే ఇలా వారం రోజుల నుంచి వరుసగా జిన్నింగ్ మిల్లుల వద్ద రైతులు పడికాపలు కాస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏడ చూసిన అంటే 3 జిన్నింగ్ మిల్లులో ఇదే పరిస్థితి. చాలా ఇబ్బందికర వాతావరణం ఏర్పడిందని చెప్పక తప్పదు. ప్రస్తుతానికి చెన్నూరు లాంటి ప్రాంతాల్లో క్రాప్ కాస్త పత్తి కొద్దిగా లేటుగా వస్తుంది. అయితే దీనికి సీసీఐ అధికారులు రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి. అయితే సీసీఐ లెక్క ప్రకారం 7,520 రూపాయలకు తీసుకోవాలి. అయితే తేమ % ఎక్కువ వస్తుందని ఒక బూటకపు మాట చెప్పి 100 రూపాయల నుంచి 300 తగ్గించిన ఘటన చెన్నూరులో చోటు చేసుకుంది. దీంతోపాటు ఇలా చేస్తూ ఇటు దళారులు అదేవిధంగా సీసీఐ అధికారులు కుమ్మక్కై నేరుగా చెన్నూరులో ఉన్న సీసీఐ జిన్నింగ్ మిల్లులతో పాటు ఇతర ప్రైవేటు మాఫియా ఏదైతే ఉందో జిన్నింగ్ ఏదైతే మిల్లుకు రావాల్సిన పత్తి సీసీఐకి రావాల్సిన పత్తి నేరుగా దళారుల దగ్గరికి వెళ్ళడానికి కొంత కుమ్మక్కైనట్టు తెలుస్తుంది. 7,520 రూపాయలు గవర్నమెంట్ సీసీఐ ఇయ్యగా ఇటు దళారులు మాత్రం 6,600 పైచిలకు డబ్బులు ఇస్తున్న పరిస్థితి. అయితే ఇటు సీసీఐ అధికారులు ఇటు దళారులు కుమ్మక్క అవుతారు. ఒక రింగా ఇదంతా మాఫియా నడుపుతారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అడిషనల్గా కొన్నామని అధికారులకు చెబుతున్న పరిస్థితి. సీసీఐ అధికారులకు విషయం అడిగి తెలుసుకోగా అధికారులు చెబుతున్న విధానం మాత్రం మరోలా ఉంది. అయితే ఇప్పటికే మేము చాలా తీసుకున్నామని ఆధార్ కార్డుకు ఇటు కార్మికులు తీసుకొచ్చిన రైతులు తీసుకొచ్చిన పత్తికి ఎక్కడ సంబంధం ఉండట్లేదు, దానికి సంబంధించి లింక్ లేదని కొంత అబద్ధపు మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కార్మికులు మాత్రం పత్తి లోడ్ చేసుకొని వచ్చి ట్రాక్టర్ లైన్లు పెట్టి దాదాపుగా 2-3 కిలోమీటర్లు లైన్లో పెట్టిన పరిస్థితి చెన్నూరులో మారింది. అయితే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్కి చెప్పినప్పటికీ జిల్లా కలెక్టర్ దీనిపై కొంత విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ జిల్లా కలెక్టర్ మాట కూడా సీసీఐ అధికారులు వినట్లేదని మనకు పక్కా సమాచారం ఉంది. ఇదంతా కూడా ఒక మాఫియా జరుగుతుంది. అయితే నేరుగా పత్తి రైతు పత్తి లోడ్ చేసుకుంటారు, ఇటు అక్కడున్న నేరుగా మిల్లుకి వస్తారు. మిల్లుకి వచ్చిన తర్వాత అది సీసీఐ అధికారులు కాంటాక్ట్ చేయాలి, తేమ % చెక్ చేయాలి, ఇది గ్రేడ్ 1 గ్రేడ్ 2 అన్నది చూడాలి. అయితే క్రాప్ లేటుగా వచ్చిన కాడ ఒక బూటకపు సినిమా చెప్పే ప్రయత్నం, అంటే బూటకపు ప్రచారం చేస్తారు. మీరు పత్తి మీది కలర్ తక్కువ ఉందని లేదంటే తేమ శాతం ఎక్కువగా వస్తుందని ఇలా చెప్పి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది రైతులకు ఈ విధంగానే ఇబ్బంది పెట్టారని చెబుతున్న పరిస్థితి. నేరుగా ఈరోజు రైతులు రోడ్డు మీద బైఠాయించి రస్తారోకో చేసిన పరిస్థితి. పోలీసులు అక్కడికి వచ్చి వారిని అందరినీ నచ్చజెప్పి లేపే ప్రయత్నం చేసినప్పటికీ వెంటనే పత్తి కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయకపోతే ఆందోళన చేస్తామని చెప్పిన పరిస్థితి. అయితే దీనికి అధికారులు నేరుగా అక్కడికి వచ్చి ఆ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. సీసీఐ అధికారులు మాట్లాడి లైన్స్ లేవు, లైన్స్ రాగానే మేము కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామని చెబుతున్నప్పటికీ రైతులు మాత్రం మరో విధంగా చెబుతున్నారు. ఇటంతా కూడా మమ్మల్ని మోసం చేసే కార్యక్రమం జరుగుతుంది. ఆరుగాలం కష్టపడి పండించే రైతును ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది, మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం జరుగుతుంది. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. తరుగు పేరుతో అదేవిధంగా ఇలా జాప్యం చేస్తే నేరుగా రైతు ఇబ్బంది కలుగుతుంది. రైతుకు 3-4 రోజులు లైన్లో పెట్టించడం, కొనుగోలు విషయంలో జాప్యం జరగడంతో ప్రైవేటుకు తీసుకువెళ్ళి ఇచ్చేస్తారు. ప్రైవేటు వాళ్ళు ఇటు సీసీఐ అధికారులు కుమ్మక్కయ్యే ఇదంతా జరుగుతుంది. పక్కాగా విజిలెన్స్ ఎంక్వైరీ వీళ్ళపై చేపియాలని చెబుతున్న పరిస్థితి. అయితే చెన్నూరులో ఈ విధంగా దాదాపుగా 1000 నుంచి 2,500 పైపుగా బండ్లు లైన్లో పెట్టి ఉన్నాయని చెప్పక తప్పదు. దీని మీద అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టుంటున్నారు. ముఖ్యంగా సీసీఐ అధికారులు ఒక రకంగా చోద్యం చేస్తున్నారని చెప్పక తప్పదు. ఇటు అధికారులు కూడా సకాలంలో స్పందించట్లేదని కార్మికులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ పత్తి వెంటనే కొనుగోలు చేయాలి, సీసీఐ రేటు మాకు కట్టియాలని కార్మికులు ఇటు పత్తి రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో.